ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ప్రారంభ దినాన మీ ప్రియులైన పిల్లలతో కలిసి మానవుని గురించిన లేక మానవుని భూమి మీద ఉనికిని గురించిన విషయాన్ని మీ జ్ఞాన గ్రంథమైన వేదము నుండి పరిశీలిస్తున్నాం. అవగాహన, ఆలోచన, పరిశోధనాత్మకమైన దృష్టి మాకివ్వండి. కేవలము వినువారమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము జీవించగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి మాయ అనే ఈ మాట బైబిల్లో మానవుని యొక్క శరీర బలహీనతలను బట్టి వ్రాయించినట్టుగా పరిశీలించగలం. 4 యాకోబు. బేస్ తీసేయండి ఆయన, బేస్ తీసేయండి, ట్రిబుల్ పెట్టండి, అంతే. వెరీ గుడ్. మనిషి మాయ, దీని గురించి మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తూ మీకు ఛానల్లో, లోకల్ ఛానల్లో కొన్ని ఛానల్లో చూపించి ఉంటారు. ఒకసారి అది మనం చూసే ముందు ఎంతవరకు ఇది మనిషి మాయ అన్నది మానవుడు ఆలోచించేది ఉంది, దేవుడు ఆలోచించి వ్రాయించింది ఉంది ఇక్కడ. అయితే మేమంతా మాయగాళ్ళం అండి అని మనం అనుకోకూడదు. మాయగాళ్ళగా మార్చిన ప్రపంచంలో మనం ఉన్నాం గనుక పుట్టిన తోడనే మనిషి మరి ఏ రకంగా చెడిపోతున్నాడు అని పసిబిడ్డ నోట మీరు ఇందాకే విన్నారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట మీరు విన్నారు. ఇప్పుడు మరలా చూద్దాం. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. కొన్ని వచనాలు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయని, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క కోరిక ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు ఆశించుచున్నారు. భూమి మీద మనిషి తపన ఈరోజు ఆలోచిస్తే ఎప్పుడు ఆలోచనలో ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారు అని ఎవరినైనా మనం అడిగితే ఎలా బ్రతకాలి అని ఒకరు, ఎలా చదవాలని ఒకరు, ఎలా గొప్పవాడిని కావాలని మరొకరు, రకరకాల అభిప్రాయాలు వాళ్ళు వెలుగుస్తూ ఉంటారు. ఎంతవరకు వారు ఆలోచన పరిమితమైందంటే చనిపోయినంత వరకు మాత్రమే. ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచ మానవులు ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే ప్రతి మనిషి ఆశిస్తున్నాడు అంటున్నాడు. మీకు దొరుకుటలేదు అన్నాడు. చూడండి ఎంత మంచి మాట దేవుడు రాయించాడు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. దొరకనందువలన నెక్స్ట్ మీ స్టెప్ ఏంటంటే నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడుగనందున మీకేమీయో దొరకదు. ఒకవేళ మీరు అడిగినను, దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు నన్ను అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీయో దొరుకుటలేదు. నన్ను ఏమైనా మీరు అడిగేటప్పుడు నా పనిలో ఉన్న మీకు నేను ఏ సహాయం చెయ్యాలి, దేవుని పనిలో ఉన్న మనకు దేవుడు ఏ రకమైన సహాయం చేయాలి అని
దేవుని పనిలో ఉన్నవారు అడిగేది సమ్మతంగా ఉంది. ఏ పని చేయని వారు, దేవుని కొరకు బ్రతకని వారు మాకు అది కావాలి ఇది కావాలి అంటే దేవుడు ఇచ్చేవాడు కాదు, ఇవ్వడు కూడా. ఇక 4వ వచనంకి వస్తే ఒక కఠినమైన పదాన్ని దేవుడు ప్రయోగించాడు మన మీద. ఒక కఠినమైన పదం ఒకసారి చూడండి. వ్యభిచారుణులారా అని సమాజాన్ని, మానవ సమాజాన్ని అంటున్నాడు ఆయన. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఈరోజు కోరుకున్నది లోకాన్ని. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళంగా కావాలని, లోకంలో మరి ఎంతో సంపాదించాలని, మరి ఎక్కడెక్కడికో ఈ ప్రపంచంలో దేశాలకు వెళ్ళిపోవాలని, మరి ఏవేవో కొత్త కొత్త సుఖాలు అనుభవించాలని మనిషి ఆరాటపడుతున్న రోజు ఇది. అది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. అందుకే 14వ వచనంకి వచ్చేసరికి రేపేమి సంభవించినో మీకు తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా? ఇకపోతే మన జీవిత కాలాన్ని, మన బ్రతుకు కాలాన్ని, నిజంగా మన పుట్టుక చావుకు మధ్య ఈ కాలాన్ని కనబడి కనబడకపోయిన ఆవిరి లాంటిదని పోల్చాడంటే మానవ జీవితం చాలా తక్కువ అండి. 1000 సంవత్సరాలు బ్రతికే తిమింగలం చరిత్ర తెలుసు మనకి. 1000 సంవత్సరాలు భూమి మీద నేల మీద బ్రతికే వృక్షాలు, మహావృక్షాల సంగతి మనకు తెలుసు. కానీ ఎంతలో కనబడం అంతలో మాయమైపోతామా మనం? ప్రకృతిలో అన్నిటికంటే గొప్పవాళ్ళమైన మనము, అన్నిటినీ అనుభవించటానికి మనం భూమి మీదకి రాకముందే ప్రకృతిని కలిగించిన దేవుడు మన గురించిన వ్రాసిన మాట ఇదేనా అండి అని మనం ఆలోచిస్తే, మీరు ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి అన్నాడు. మాయ నిజంగా అండి. మనిషి పుట్టిన తర్వాత, తనకు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డని చదివించాలి, గొప్పవాడిని చేయాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకే ఉంటుంది. తర్వాత వాడు బాగా చదువుకున్న తర్వాత గొప్ప ఉద్యోగం చేయాలి, ఎక్కువ జీతం కావాలి, ఎక్కువ జీతం ఇచ్చే దేశాల్లో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. ఆ తర్వాత ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి, మా వాడు పెద్దవాడు అయిపోయాడు కదా, ఎక్కువ జీతం, మా వాడికి 1,50,000 2 లక్షల జీతం అండి కెనడాలో, మరి మీరు అమ్మాయికి అంత ఇస్తారు? 10 కోట్ల 15 కోట్ల. ఈరోజు క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం చెప్తున్నాను. ఆ తర్వాత వివాహం, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు చదివించుకోవడం, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని వారు కొడుకోవడం, వాళ్ళు మనవలే వాళ్ళని కూడా తయారు చేయాలనుకోవటం, ఇలాగా పుట్టుక నుంచి చావు వరకు వ్యవస్థ ఒక మాయకు అలవాటు పడిపోయారు. ఈ మాయ నుంచి బయటకు తీసేది ఎవరు? ఒక మాయలో పడిపోయారు అందరూ. బైబిల్లో దేవుడు అంటున్నాడు, కోత చూస్తే విస్తారంగా ఉంది, పనివాళ్ళు చూస్తే లేరు, మరి కోత కోయటానికి పనివారు కావాలి అని మనం మీరు దేవుణ్ణి ప్రార్థించండి అని యేసుప్రభు వారు బ్రతికిన కాలంలో చెప్పారు. మరి కోత విస్తారముగా ఉన్నప్పుడు, రోగులు విస్తారంగా ఉన్నారు అంటే డాక్టర్లు ఎక్కువైపోయారు, చాలా సంతోషం. ఇల్లులు విపరీతంగా కడుతున్నారు అంటే సివిల్ ఇంజనీర్స్ వచ్చేసి చాలా సంతోషం. మరి టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఈరోజు ఎంతో అన్నిటికంటే అధిక స్థానంలో పెద్దదిగా కనబడుతుంది కనుక దానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీరు చదువుకున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, చాలా సంతోషం. ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. మరి ఎన్నెన్నో ఉన్నప్పుడు దేవుని పని చేసేవాళ్ళు ఎవరు లేరేంటి? దేవుని పని అనగానే ఎవరు పట్టించుకోరు అని అర్థం అండి. దేవుని పని అనగానే ఎవరు పట్టించుకోరు. దేవుడు కూడా పనివారిని పంపమని తండ్రిని అడగండి అని యేసుప్రభు వారు అంటున్నారు. ఎవరు పనివారు? ఆత్మలను రక్షించేవారు కావాలి. వాడు లోకాన్ని ఆశించని వారుగా ఉండకూడదు, వారు లోకం కోసం బ్రతికేవారుగా ఉండకూడదు. లోకం మాయలో ఉంది కనుక ఆ మాయలో నుంచి వాటిని బయటకు తేవాలి. మాయలో నుండి, దేవునిలో నుండి మాయలోకి వచ్చిన మనిషి మాయలో నుండి తిరిగి లోకంలోనికి
పరలోకములో నుండి ఈ లోకపు తల్లిదండ్రుల గర్భాల ద్వారా మాయలో ప్రవేశించిన ఈ శుక్రకణం తర్వాత ఆ మాయ నుండి బయటకు వచ్చి మాయాలోకంలో చిక్కుకుంటుంది. ఈ మాయాలోకంలో మాయ విషయం మాత్రం చెప్పదు, కానీ మాయే సర్వం అనుకొని, మాయే సుఖం అనుకొని, మాయే అన్ని విధాల మంచిదని జనం కోరుకునేటట్టుగా చేసింది. ఆ మాయ నుండి బయటకు వచ్చేసరికి మనిషి బ్రతుకు చీకటైపోతుంది. మరి ఈ రహస్యాన్ని మనం ఛేదించకపోతే, ఈ మాయ నుండి సమాజాన్ని బయటకు రప్పించకపోతే మరి వీళ్ళను బాగు చేసేవాళ్ళు ఎవరు? కోత విస్తారంగా ఉందని ఆయన అంటున్నాడు. తండ్రిలో నుండి శుక్రకణాలు సుమారు 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు తల్లి గర్భంలో ప్రవేశిస్తాయి. ముందు ఈ మాయ మనకు తెలియకపోతే, ఈ మాయ మనకు తెలియాలి. ఈ మాయను చూసి కీర్తనాకారుడు ఎలా భయపడుతూ ఈ కీర్తన రాశాడు. ఒకసారి 139 కీర్తన 139 14 వచనం. కీర్తన 139 14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా తండ్రి, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కానీ అంత ప్లాన్డ్గా నన్ను జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజంగా అవి చూస్తుంటే నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చూసారు కదండి ఎప్పుడైనా. ఈరోజు జ్ఞానం డెవలప్ అయింది. మరి ఇవన్నీ మనం తీసాము, వాస్తవాలను మనం క్లిప్స్ తీసాము. మనకు అసలు ఏమీ తెలియదు కదండి. మనం పుట్టకముందు ఈ లోకం ఉందని తెలీదు, ఎక్కడ నుండి వచ్చామో తెలీదు, తల్లిదండ్రుల గర్భాల నుండి ఎలా వచ్చామో తెలీదు. ఇవేమీ మనకు తెలీదు. తెలియని వారముగా ఉన్నాము. తెలియని వారముగానే భూమి మీదకి వచ్చాం. అన్నీ తెలుసుకున్న మాయగాళ్ళగా మారిపోయాం. వెమ్మట మాయమైపోయాం. అదే కదండి మొత్తం చూసిన బొమ్మంతా అదే. దేవుడికి ఏమంటే క్రీస్తు పూర్వం 1000 yearsలో, క్రీస్తు పూర్వం అంటే ఇది 2013, 3013 years బ్యాక్. నిజంగా దేవుడు ఈ జీవగ్రంథంలో మనిషి గురించి రాస్తూ మరి ఎంత బాగా రాశాడు. ఈ 14 వచనం ఆలోచిస్తుంటే మనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడా మనల్ని? ఇదేంటి నిర్మాణమా? చూడండి, నిర్మాణం ఇది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనే 162 అంతస్తుల భవనం, అది నిర్మాణం అంటే అర్థం ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం అంటే అర్థం ఉంది. చైనా వాడు కట్టిన గోడ నిర్మాణం అంటే అర్థం ఉంది. మనది కూడా నిర్మాణం అంటున్నాడు ఏంటండి? ఇప్పుడు ముందు చెప్పినవన్నీ మనుషుడు నిర్మించినవి. నీ జననం నా జననం దేవుడు నిర్మించినది. ఆలోచించాలి ఇప్పుడు మీరు. మనిషి కట్టినవి కొంతకాలమే, దేవుడు కట్టినది శాశ్వతం కావాలి. మనిషి చేసింది మాయమైపోతుంది కొంతకాలానికి. ఎన్నో కోటలు, గోల్కొండ కోట ఒకసారి మీరు చూస్తే పడిపోయింది. ఇలా మనం రాణి రుద్రమదేవి ఊరుగొళ్ళు కోట కూలిపోయింది. చరిత్రలో మొఘలులు కట్టిన కోటలు కూలిపోయాయి, నిర్మాణాలు అవన్నీ. కానీ ఇక్కడ అంటున్నాడు ఈయన ఈ 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏంటండి ఆ నిర్మాణం? ఏంటండి ఆ నిర్మాణం? ఒకసారి ఈ పాట చూద్దామండి. ఈ పాట చూడాలి మీరు, చూద్దాం.
నేను వీలైతే లైట్స్ ఆఫ్ చేయడానికి ట్రై చేయి, ఎందుకంటే పాటలోని కొంత ఒక క్లిప్ వాడు కరెక్ట్గా చూడాలి అక్కడ ఆపితే. తండ్రి నుంచి 20 నుంచి 50 కోట్ల శుక్రకణాలు ఒకేసారి తల్లిలోకి వెళ్తాయండి. అప్పుడు విడుదలైనటువంటి 50 కోట్ల కణాల్లో 20 నుంచి 50 కోట్ల కణాల్లో 10 కోట్ల కణాలు నేల రాలిపోతాయండి, వేస్ట్ అయిపోతాయి. ఇకపోతే ఉన్న 40 కోట్ల కణాలు కూడా అనుకుందాం కాసేపు, తెల్ల కణాలు తినేస్తాయండి వాటిని. తల్లి యొక్క మరి లోపలికి వెళతాయి కనుక తెల్ల కణాలు వాటిని తినేస్తుండడం, తినగా తెల్ల కణాలు వాటి మీద దాడి చేసి తినేస్తుంటే ఏదో ఒకటి తల్లి తప్పించుకొని తల్లి యొక్క గర్భ ద్వారపు గొట్టం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే తల్లిలో ఉన్న వేలాది అండాలు ఏవి పరిపక్వమై ఉండవండి. తల్లిలో వేలాది అండాలు ఉంటాయి తమ గర్భంలో, కానీ అన్నీ పరిపక్వం కావు. ఒకటే మాత్రమే పరిపక్వం అవుతుంది. అది మాత్రమే ఆ గర్భసంచి ముఖద్వారం గొట్టం దగ్గర వచ్చి తెల్లకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. ఆ చిక్కులు ఏంటంటే తండ్రి విడుదల చేసిన వీర్యములోని శుక్రకణాలు. మనందరూ తండ్రులారా మీరు అందరూ వినండి, మనం విడుదల చేసిన వీర్యములోని ఎన్ని శుక్రకణాలు తోక పురుగుల్లా వెళ్ళిపోతున్నాయి. గుండు సూతులు ఉంటాం చూసారా, అలా వెళ్ళిపోతున్నాయి. కుళ్ళిపోయిన నీళ్ళలో తోక పురుగులు ఉంటాయి చూసారా. ఎన్ని శుక్రకణాలు అవన్నీ. ఇవి ఎన్ని వస్తాయో తెలుసా అండి? 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు. 20 కోట్ల నుండి 50 కోట్ల వరకు. అదే ఇక్కడ కీర్తనకారుడు రాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము. అందుకే నాకేం తెలియదు, ఇప్పుడు ఆ కణంకి తలకాయ ఉందా, మెదడు ఉందా, కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, నోరుందా, ఏమీ లేదండి. మీదనే గుండులా కనబడింది, ఒక తోక మాత్రం పొడవుగా కనబడుతుంది. ఇది మన ప్రారంభ దశ. ఎక్కడుంది? యెషయా గ్రంథంలో. మనం పురుగులో ఉన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. పురుగు ఏంటి? మనం ఏ పురుగు అనుకున్నారు? ఏ పురుగులు అనుకున్నారు? మనం కూడా పురుగులువేనండి. యెషయా గ్రంథంలో మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతుందంటే, మరి లైట్ వెలిగించక చూద్దరు కానీ 41 యెషయా గ్రంథం 14వ వచనం. నాయన 41 యెషయా గ్రంథం 14, అది అండర్లైన్ చేసుకోండి. పురుగు వంటి యాకోబు అని అక్కడ ఉందో లేదో చూడండి మీరు. అరే నా దృష్టిలో నువ్వు ఎంత రావు, పురుగులు అంటాడు రాని మనం ఎవరినైనా అంటాడు ఊరుకుంటాడండి? ఒరే నువ్వు నా దృష్టిలో పురుగులు అంటువాడు రా అంట. పురుగు అనగానే వాడు బాధపడిపోతాడు, నన్ను పురుగు అంటున్నారు అని. అసలు మనం అంతా పురుగులమే కదా. దేవుడు అన్నమాట, మనం పురుగులు అండి. అందుకే ఒకసారి మన పిల్లలు తప్పు చేసేటప్పుడు మనం దెబ్బలాడతాం. ఒరే చీడ పురుగులు అంటాడు రా నువ్వు అంటాం. ఒరే నువ్వు చీడ పురుగు రా బాబు. కనుక ఈ మాట దేవుడు తనే నిర్మించాడు కనుక శుక్రకణంగా మనల్ని, తనే నిలబెట్టాలనుకున్నాడు కనుక భూమి మీద మనిషిగా మనల్ని, తనే మన తల్లి గర్భాన్ని పండించి బహుమానంగా నీకు ఇవ్వాలనుకున్నాడు కనుకనే ఇంత ప్రాసెస్ చేశాడు దేవుడు. ఈ ప్రాసెస్ ఈరోజు ఆధునిక శాస్త్రం డెవలప్ అయిన తర్వాత అసలు మనం పురుగులువేనా అన్న సంగతి వాళ్ళు నిరూపించారు. అవును మనం పురుగులమే. దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు. ఈ పాటలో దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు. యేసున్నాడు సరిపోడా, పరిశుద్ధాత్మ ఉన్నాడు సరిపోరు, నాకు చాలామంది కావాలి పిల్లలు. ఏమండి ఎంతమంది పిల్లలు కావాలి మనకి? ఆయనకి ఎంతమంది పిల్లలు కావాలి? ఆయనకి ఎంతమంది పిల్లలు కావాలి? చాలామంది పిల్లలు కావాలి ఆయనకి. ఈరోజు ప్రపంచంలో 700 కోట్లు ఈ తరంలో ఉన్నాయండి. ఈ కాలంలో మన తరంలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలు 700 కోట్లు. మరి మన ముందటి తరాలలో కోటాను కోట్లు. మరి వీళ్ళందరూ దేవునికి పిల్లలయ్యారా? పిల్లలు కాకుండా పిల్లలైన తరువాత రాలిపోయారా? పిల్లలు కాకముందు రాలిపోయిన వారు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా వీళ్ళెవరూ పిల్లలు కాలేదు. ఎందుకంటే
తల్లి గర్భాశయంలో ఉన్న ఆ గర్భంలో వేలాది అండాలు ఉన్నా అవి పరిపక్వానికి రాకపోతే ఒకే ఒక అండం పరిపక్వం అయిపోయిన తర్వాత గర్భసంచి ముఖద్వారపు గొట్టము ముందు అది శుక్రకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు శుక్రకణం కావాలి అని. దానికి ఎలా తెలుసు? దానికి తెలీదు, దేవుడు తెలియచేసాడు. అది అప్పుడు తండ్రిలో నుంచి విడుదలైనటువంటి ఇన్ని కోట్ల కణాలు 10 కోట్లు విడుదలలో పోతే 40 కోట్లలో తెల్ల కణాలే తినేస్తుంటే వాటిని కొన్ని 300, 400 కణాలు మాత్రమే పోటీ మీద పరిగెడుతుంటాయి. ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఈ గమనం ఎందుకో, ఈ ప్రయాణం ఎందుకో అన్న సంగతి ఆ శుక్ర కణాలకు తెలియదండి. ఇదంతా దేవుడు చేస్తున్న ఒక మహా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నీకు తెలియకుండా చేసింది, నిన్ను ఒక మాయలో ముంచింది ఒక మాయావతి. మిమ్మల్ని ఒక మాయలో ముంచింది. దేవుని గ్రంథములోని అపూర్వమైనటువంటి జ్ఞానయుక్తమైన సంగతులు మీకు తెలియకుండా. ఈ లోకంలో ఒక మాయవతి ఉంది. ఆ మాయవతి మిమ్మల్ని మాయలో ముంచి మీ మనోనేత్రాలు తెరవకుండా చేసింది. చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది ఈనాడో చెప్పాడు ఆయన, ఈరోజు చెప్పిన మాట కాదు కదా. ఈ మాయవతిని ఎవరు తెలుసుకుంటున్నారు? ఇది మాయవతిని ఎవరికి తెలుసు? మానవులు అంత తీక్షణంగా బైబిల్ చదవలేదు కదండి. మనం ఎప్పుడైనా బైబిల్ చదివితే ఏంటండి, గుడికి వెళ్తాం, గుడి నుండి వస్తాం. అది మనకిష్టమైతే వెళ్తాం, మనకు అవకాశం ఉంటే వెళ్తాం. అంతేగాని దేవుని వాక్యం వినాలని పెద్ద ఇంట్రెస్ట్ మనకే ఉండదు సహజంగా. ఎందుకంటే 300 కోట్లు సుమారండి ప్రపంచ క్రైస్తవులు. 300 కోట్లు, 250 నుంచి 300 కోట్లు ప్రపంచంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు. కానీ వీరందరికీ దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోని ఆ మేధస్సేవన బుర్రకెక్కిందంటే వీడికి ఎక్కలేదండి. అందుకే అక్కడ అంటారు, ఎందుకు ఎక్కలేదంటే ఒక మాయవతి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అది ఏం చేస్తుందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును ఈ మానవాళికి, ఈ మానవ జాతికి కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత నమ్మని వారి మనోనేత్రాలకు గురిటితనము కలిగించుచున్నది. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనకు అవసరమా అన్నాడు. అయిపోయాం. ఏమండి బైబిల్లో ఇక్కడ ఎందుకు ఉందంటే ఇలా ఉందని మనం అడిగాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళు బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ మనం ఏంటండి మనం చేయగలం ఏంటండి? నిన్ను పురుగు అన్నప్పుడు నువ్వు పురుగు అని ఒప్పుకో. నేను పురుగును కాదు అంటే నువ్వు మాయలో ఉన్నట్టే కదా, నువ్వు మాయలో ఉన్నట్టే. కనుక దేవుని పిల్లలారా, పురుగు వంటి వాడను అని యాకోబు అన్నాడు. ఇక్కడే 41వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమన్నాడు? పురుగు వంటి వాడవైన యాకోబు. అదండి ఈ పురుగు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, పురుగును. ముందెవరు? నేను నరుడు కాదంటున్నాడు. ఏంటండి నా నరుడు కాడా? నరుడే. నరుడు ప్రారంభం ఏంటి? పురుగువి. ఎన్ని పురుగులు వచ్చాయి నీతో పాటు? నువ్వు ఒక పురుగువే కాదు, 50 కోట్ల పురుగులు వచ్చాయి. ఈ 50 కోట్ల పురుగుల్లో 10 కోట్ల పురుగులు రాలిపోయాయి, 40 కోట్ల పురుగులు మిగిలాయి. ఈ 40 కోట్ల పురుగుల్లో 300, 400 మిగిలినవన్నిటినీ తెల్లకణాలు తినేసాయి. తెల్లకణాలు ఎలా తింటాయో ఇప్పుడు చూద్దామండి. పాటలో లైట్స్ ఆపండి. ప్రతి కణాన్ని, ప్రతి శుక్ర కణాన్ని తినేస్తున్నాయి చూడండి. అదే తెల్ల కణం అండి. తెల్ల రక్త కణాలని చదువుకున్నారు కదా, అవే. అది చూసారా? ఇలా మెడ పట్టుకొని లోపలికి లాగేస్తున్నాయి అవి. ఎవరు? మన బ్రదర్స్ అంతా. వాళ్ళెవరో కాదు, ఆ
అలాంటి వాళ్ళని 49,99,999,999ని తినే మొత్తం నాశనం అయిపోతే నువ్వు నేను మిగిలేమర్రా. ఎంత మాయ అండి, ఎంత మాయ! ఇదంతా తెలుసా నీకు? లేదు. ఇదంతా చెబితే మనం బాగుపడిపోతాం. దీని వెనుక ఒక ఆలోచన ఉందని మనకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, ఈ దాడిలో, తెల్ల రక్త కణాల దాడిలో ప్రతి శుక్రకణం ఎందరో మన తమ్ముళ్ళు, ముందెళ్ళేవాడు అన్నయ్య అవుతాడు, వెనుకున్నవాడు తమ్ముడు అవుతాడు. అంతే కదండి. ముందు పరిగెడుతున్నది అన్నయ్య, పోనీ ఈడు దాటిపోయాడు, ఈడన్న అయిపోయి తమ్ముడు అయిపోతాడు వాడు. కనుక ఎంతోమంది రాలిపోయారు, ఎన్ని కోట్ల మంది రాలిపోయి ఉంటారు. కానీ నిన్ను మాత్రమే ఎందుకు నిలబెట్టాడో ఆలోచించు ఒక్కసారి. రాత్రి నువ్వు నిలబడాలని నిలబడలేదు, ఎందుకంటే మనకేం తెలీదు. అమ్మా నాన్న మనల్ని నిలబెట్టలేదు, అమ్మా నాన్న కూడా మనల్ని నిలబెట్టలేదు, వైద్య శాస్త్రం నిలబెట్టలేదు నిన్ను, శాస్త్రవేత్తలు నిలబెట్టలేదు నిన్ను. చూద్దాం మళ్ళీ ఒక్క వచ్చిన మళ్ళీ చూద్దాం. 139వ కీర్తనలో 13, 14, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇందాక చూసారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించావు. నేను నిర్మాణాత్మకమైన మహా కట్టడాన్ని, నేను ఒక మహా కట్టడాన్ని. నన్ను నిర్మించావు కదా నువ్వు. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అబ్బో భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. నేనేనా ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్నాడు కనుకనే, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్నాడు కనుకనే దావీదు దేవుని కొరకు బ్రతికాడు. ఈ కీర్తన రాసిన ఆయనే, ఈ మాటలు రాసిన ఆయనే. ఎంతమంది మరి యోసేపుకు పిల్లలున్నా, ఎంతమంది ఈయన తండ్రికి పిల్లలున్నా సరే, ఇతను మాత్రమే రాజు అయ్యాడు. ఎలాగా? గొర్రెలు కాచి చిన్ననాటి నుండి ఒక మహావీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగా? ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది కనుక నా తండ్రి కోసం నేను ఎలా బ్రతకాలో అనే నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అన్నాడు గనుక దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ సఫలం చేశాడు అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ రాత్రి మీరు తెలుసుకున్నారు. ఆ రోజు ఆయన చూడకుండా తెలుసుకున్నాడు. ఆ రోజు ఆయన దేవుడు చెబితే నమ్మి తెలుసుకున్నాడు. ఈరోజు మీరు ఈ శాస్త్రం, ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత, దీనిని చూసిన తర్వాత మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు దావీదులా ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదనే ఆలోచనతో మాయ నుండి బయటకు వస్తారా, లేక మాయలోనే మాయమైపోతారా? కమాన్, లెట్స్ ద సాంగ్. మళ్ళీ చూద్దాం, సాంగ్ చూద్దాం. ఈ పెద్దదిగా కనబడుతుంది చూసారా అండం, అదేనండి తల్లి అండం. ఈ అండంలో నుంచి ఆ గొట్టం దగ్గర ఏదండి యారో మార్క్ కదులుతుందే, అదేనండి తల్లి అండంలో నుంచి, తల్లి పిండంలో నుంచి, అండంలో నుంచి విడుదలైన పిండవండది. ఈ పెద్దగా కనబడేది తల్లి పిండం నుంచి విడుదలైన చిన్న పిండవండి, పరిపక్వమైన పిండము అంటారు దాన్ని. చూడండి ఎంత చిన్నదిగా ఉందో. ఇది ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇదేమవుతుంది ఇప్పుడు నెక్స్ట్. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. కన్న తండ్రి కలలు పండించడానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు, నిన్నే కావాలనుకో
వెరీ గుడ్. తల్లి పిండం, అండంలో నుంచి విడుదలైన పిండం చూడండి, అది కవరం బాల్లా ఉంది, బ్యాడ్మింటన్ బాల్లా ఉంది చూడండి. ఎల్లుయిష్గా మరి ఈ కలర్లో నాకు ఎలా కనబడుతుంది, మీకు పెద్ద స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో తెలీదు. ఇది శుక్రకణం అండి, అది తల్లి అండం అండి. ఇప్పుడు ఆ పిండం అండం, ఆ పిండం అండంలో నుంచి వచ్చిన ఈ పిండమే, ఈ చిన్న బాల్, కవరం బాల్ అడిది లేదంటే బ్యాడ్మింటన్ బాల్ అడిది, ఆ బాల్లోకి శుక్రకణం ప్రవేశిస్తుందండి. అంటే ఇది ఇలా జరగటానికి కారణం దేవుడండి, మనం కాదు. తల్లి అండాన్ని గర్భసంచి ద్వారం దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. ఈ విడుదలైన తల్లి అండంలో నుంచి వచ్చిన ఈ పిండం అండాశయం నుంచి వచ్చినటువంటి ఈ పిండం ఇదిగోండి శుక్రకణాన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇది ఎంత పెద్దదట అంటే అండి, 85,000 రెట్లు శుక్రకణం కంటే పెద్దదట ఈ చిన్ని పిండం. ఈ చిన్నది 85,000 రెట్లు శుక్రకణం కంటే పెద్దదట. ఆలోచించారా? ఇది దేవుని ఏర్పాటు. నిన్ను నిలబెట్టాలని దేవుడు అనుకున్న దేవుని ఏర్పాటు ఇది. వెరీ గుడ్. ఇప్పుడు మనం దేవుని మహాజ్ఞానంలో ఉన్నావా, ఈ లోకంలో ఉన్న మాయలో మనం ఉన్నామో మనకు అర్థమైపోయింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితం వెనుక ఒక మహాగాథ, ఒక యథార్థ గాథ, ఒక వాస్తవ గాథ, ఏమండి, ఒక శాస్త్రీయమైన గాథ మనం చూసాం. మనం పుట్టకముందు మనకంటూ ఒక గాథ ఉంది, ఒక హిస్టరీ ఉంది మనకి. ఇంత పెద్ద హిస్టరీ కలిగిన మనం, ఈ హిస్టరీ ఉన్న రహస్యం ఏంటో ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. ఇంత పెద్ద హిస్టరీ ఉన్న మన పుట్టుకకు ముందు ఇంత పెద్ద హిస్టరీ ఉంటే ఒక్కసారి బైబిల్ విప్పి దీని వెనుకున్న రహస్యం ఏంటో మనం ఛేదించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు. ముగించుకుందామండి, 9:30 కల్లా మిమ్మల్ని విడిచిపెడతాను, డోంట్ వరీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు జాగ్రత్తగా మీరు చూడాలి, బైబిల్ని జాగ్రత్తగా చూడాలి. ఇది క్రీస్తు శకం 58లో రాయబడింది. మొదటి 100 ఏళ్లలోనే, అర్ధశతాబ్దంలోనే రాయబడింది ఇది. అప్పుడు రాశాడు దేవుడు. ఏమని రాశాడంటే పౌలు ద్వారా, ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా తాను తండ్రి అయిన దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమను చూడండి. ఒకసారి మనం అదంతా చూస్తుంటే, నేను ఎందుకు రావాలి, ఒక పిడి సుందరరావు అనేవాడు ఈ భూమి మీద కనబడాలి అంటే, నా తండ్రి నా తల్లితో కలిసిన దినాలలో, బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్. నా తండ్రి నా తల్లిని కలిసిన దినాలు, వివాహమైన తర్వాత ఎన్నోసార్లు కలిసి ఉంటాడు పురుషుడు తన భార్యతో. కలిసిన ప్రతిసారి అండం విడుదల కాదు. ఏమండి, కలిసిన ప్రతిసారి అండం విడుదల కాదు. కనుక అప్పుడు కలిసినప్పుడు వచ్చిన విడుదలైన కోట్ల కణాలు ఏమైపోయి నేల రాలిపోయాయి. ఇలా కోటాను కోట్లు నా తండ్రి వీర్య కణాలు నేల రాలిపోతే, నా తల్లి నుండి అండం విడుదలైన రోజు వరకు నన్ను నా తండ్రిలో, నా మానవ తండ్రిలో, లాజరస్ అనేటటువంటి మా నాన్నగారి శరీరంలో ఈ పిడి సుందర్రావు అని జాగ్రత్త పరిచాడు. నాయనా, నువ్వు ఎప్పుడు బయటకు రావాలో తెలుసా? నీ తల్లి నుండి అండం విడుదల అయిన రోజు వరకు నువ్వు ఉండాలి. మరి ఎలా తండ్రి? ఆ రోజు నేను ఒకరు మాట్లాడుంటే, తండ్రి మరి నేను ఆ రోజు విడుదలైనప్పుడు నాతో పాటు మిగిలిన కోట్ల కణాలంటే, అదంతా నీకెందుకు నాయన? ఆకారాన్ని నేనిస్తాను నీకు, నిలబెట్టేది నేను, నీ తల్లి గర్భమందు నిలబెట్టేది నేను నిన్ను. కనుక ఆ బాధ్యత నీకు అవసరం లేదు. ఆ నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని నేను చేపడతాను. నువ్వు నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెడతాను. భూమి మీదికి వచ్చి నన్ను నువ్వు నిలబెట్టాలి. అందుకే ఏమంటాడు చూడండి, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం, పూర్వ ఆలోచన ప్రకారము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై
మనలను ముందుగా నిర్ణయించుకున్నాడట. ముందుగా నా తండ్రి నుండి కోటాను కోట్ల వీర్య కణాలు పోయినా ఒకే ఒక వీర్య కణాన్ని భద్రపరచాలని నన్ను నా తండ్రిలో భద్రపరచి నా తల్లిలోనికి ప్రవేశపెట్టాడు. అందుకే పిడి సుందర ఈరోజు మీ మధ్య కనబడుతున్నాడు. ఒక వ్యక్తి భూమి మీద కనబడాలి అంటే దేవుడు ఆయనను నిలబెట్టాలి. ఈరోజు ఈ కళాక్షేత్రంలో కూర్చున్న మీరందరూ వెనక ఉన్న యథార్థ గాథ అదే. ఆలోచించండి. మనలను ముందుగా చూడండి, ఆ మాట ఉంటుంది, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. తన కోసము నిర్ణయించుకోవాలా? అవును, పిడి సుందర్రావు అనేవాడు పుట్టాలి. ప్రపంచ అజ్ఞానం మీద 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే పదునైన వేదాన్ని చేతబట్టి అడ్డు వచ్చిన ప్రతి వాని తప్పుడు మాటను, ప్రతి మాయను చీల్చి చెండాడాలనుకున్నాడు. నీ పుట్టుక వెనుకున్నది అదే, లేకపోతే నీకు ఈ జన్మ ఉండదు. ఏం చేస్తున్నారు మీరు ఈరోజు? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు ఈరోజు? మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మనిషి గురించిన చరిత్ర పుట్టుకకు ముందు 100 కోట్ల సంవత్సరాల నాటిది. భూమి మీద బ్రతికే కాలం ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి. మరణం తరువాత తిరిగి మనిషి జీవిత కాలం నిత్యం. అది నిత్యాగ్ని దండన, నిత్య జీవమా? అది తేల్చవలసుకోవలసింది మాయలో ఉన్న ఈ మనిషి. మరో 2 దినాలు మాకిచ్చారు. వీటన్నిటి గూర్చిన ప్రతి విధమైన సాక్ష్యాన్ని ఒక తండ్రిగా మా పట్ల మీరు కలలు కన్నా మీ ఆశను వీరందరి ద్వారా నెరవేర్చుకోవాలనే ప్రేరణతో ఇదిగో నీ బిడ్డలు లక్షల రూపాయల ఖర్చుతో ఈ మహాకార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన వారందరినీ దీవించండి. విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా మా జీవితంలో నెరవేర్చగలుగుటకు సహాయం చేయండి. రేపటి దినమున మరలా మేము కలుసుకొని వినగలిగే మహాజ్ఞాన సంగతులు మాకు బోధించండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.